గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ల సెన్సేషనల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి మిగిలిన సినిమాల కన్నా ముందు భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో అవుట్ అండ్ అవుట్ వింటేజ్ శంకర్ స్టైల్లో రూపొందుతున్న పొలిటికల్ కమర్షియల్ మూవీగా రాబోతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా మీద అంచనాలు అయితే భారీగా పెరిగిపోయాయి. ఇక సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకోగా అక్కడ నుండి ఫస్ట్ టాక్ కూడా బయటికి వచ్చేసింది. ఒకసారి ఆ టాక్ ను గమనిస్తే యూబీఎస్ సర్టిఫికెట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా సుమారు 2 గంటల 45 నిమిషాల రన్ టైమ్ తో ఆడియన్స్ ముందుకు రాబోతూ ఉంది. స్టోరీ పాయింట్ పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ ఓవరాల్ పాయింట్ మాత్రం అప్పుడే కలెక్టర్ గా అపాయింట్మెంట్ తీసుకుని జిల్లా కలెక్టర్ అయిన హీరో సిస్టమ్ లో ఎంత కరప్షన్ జరుగుతుంది లాంటివి చూసి వీటిని మార్చాలి అని ఫిక్స్ అవుతాడు. ఈ క్రమంలో హీరో చేసిన పనులేంటి, అది ఏకంగా సీఎం దగ్గర దాకా వెళ్లిన తర్వాత ఏమైంది అన్నది స్టోరీ పాయింట్. కథగా చెప్పాలి అంటే మొత్తం మీద సింపుల్ స్టోరీ పాయింట్ తోనే సినిమా తెరకెక్కిందని చెప్పవచ్చు కానీ ఇందులో అనేక ఉపకథలు ఉన్నాయని అంటున్నారు. స్టోరీ పాయింట్ రెగ్యులర్ గానే అనిపించినా రెగ్యులర్ మూవీస్ లా కాకుండా శంకర్ మార్క్ స్క్రీన్ ప్లే తో సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ సీన్స్ అలాగే ఎలివేషన్స్ తో నిండిపోయిందని చెప్తున్నారు. అలాగే డిఫరెంట్ గెటప్స్ తో రామ్ చరణ్ లుక్స్ అండ్ లాగే యాక్షన్ సీన్స్ లో హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ లో మేజర్ హైలైట్ గా నిలిచాడని చెబుతూ ఉండటం విశేషం. రిచ్ విజువల్స్ అలాగే సాంగ్స్ కోసం పెట్టిన ఖర్చు కూడా విజువల్ గా చాలా బాగా ఆకట్టుకుంటాయని అంటూ ఉండగా మొత్తం మీద ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ రేసీ స్క్రీన్ ప్లే తో సాగుతుందని చెబుతున్నారు. కథ పాయింట్ ఒకటి నార్మల్ గా అనిపించడం అలాగే ఇలాంటి రెగ్యులర్ కమర్షియల్ పొలిటికల్ మూవీస్ జనాలు చూసి ఉండటం లాంటివి చిన్న చిన్న మైనస్ పాయింట్స్ అయినా కానీ ఫాస్ట్ స్క్రీన్ ప్లే వలన జనాలు పెద్దగా బోర్ ఫీల్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుందని చెబుతూ ఉండటం సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. ఓవరాల్ గా సెన్సార్ వాళ్ళ నుండి సినిమాకు అబో యావరేజ్ టు హిట్ లెవెల్ రిపోర్ట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. ప్రెసెంట్ టైమ్ లో పక్కా కమర్షియల్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి సినిమా బాగా నచ్చుతుందని చెబుతూ ఉండగా కామన్ ఆడియన్స్ కోరుకునే ఎలిమెంట్స్ కూడా సినిమాల్లో ఉంటాయని ఓవరాల్ గా మినిమం గ్యారంటీ అనిపించే విధంగా గేమ్ చేంజర్ సినిమా ఉంటుందని సెన్సార్ వాళ్ళ నుండి టాక్ అయితే వినిపిస్తూ ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత ఇదే రేంజ్ టాక్ ను సినిమా కనుక సొంతం చేసుకుంటే ఖచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర మాస్ రచ్చ చేసే అవకాశం సినిమాకు ఎంతైనా ఉంటుందని చెప్పవచ్చు. మరి ఈ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.